వేణుస్వామికి ఈ జన్మకి బుద్ధి కాదండి. ఏదో జాతకం చెప్పేద్దామని వచ్చేస్తాడు. నిన్న జాతకం చెప్దామని వచ్చి ఈసారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంకా ఒక 5-6 జాతకాలు. నువ్వు కలిసి వచ్చే జాతకాలు ఎందుకు చెప్పవు? ఎక్కడో విడిపోతారు, ఎక్కడో నష్టపోతారు, ఎక్కడో బాధపడతారు, ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటారని చెప్తున్నాడే తప్ప కలిసి వచ్చే జాతకం ఒక్కటి చెప్పడు ఆయన జన్మకి. అంతేకాకుండా నేను బాగోని రాసులు చెప్తాను, బాగున్న రాసులు మీరే డిసైడ్ అవ్వండి అంటున్నాడు. అదేదో బాగున్న రాసులు చెప్పేసి తక్కిన బాగోలేనివేవో మేమే చూసుకుంటాం కదా. నీ జన్మకి నువ్వు నిజంగా ఎట్లాంటి ఇదవుతావు నాకైతే తెలియదు. కానీ నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు. కానీ ఎక్కడుంటావో తెలియకపోవడం కాదు, ఎలా ఉంటావో తెలియదు. కానీ నీ మనస్తత్వం కన్ను చూపించుకో ఫస్ట్. ఆ ఒక కన్నుతో చూస్తున్నట్టున్నావు జాతకాలు, అందుకు నీ ఇష్టారాజ్యంగా పేలిపోతున్నావు. జాతకం అంటే రాసి పేరు చెప్పేసి ఈ కర్కాటక రాసో లేకపోతే కుంభరాసో ధనుసు రాసో అని చెప్పేస్తావు. టైమింగ్స్ అనేది ఒకటి ఉంటాయి కదా, ఆ బుద్ధికి నేను ఆడవాళ్ళు కదా జ్యోతిష్యుడికైనా. నువ్వు మొత్తం అందరికీ అదే బ్లేమ్ ఎలా చెప్తావు? అసలు వాళ్ళకి ఎంత నష్టం అంటే అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతారు, ఆస్తులు పోగొట్టుకుంటారు, లాస్ అయిపోతారు, కోర్టులకు పోతారు, లేకపోతే షేర్లలో డబ్బులు పోతాయి, ఇంకోటి పోతాయి అని బీభత్సం చేసి పడేశాడు. సరే అయిపోయిందిలే, చెప్పాడు ఏదో జాతకం అనుకున్నా. తర్వాత పేర్లు మొదలుపెట్టాడు. ABCDEFGH అని మొదలెట్టి మొత్తం ABCDలు ఎన్ని అయితే చదువుకున్నాడో అన్ని పేర్లు చెప్పాడు. దాంట్లో వి మాత్రం లేదు. వేణుస్వామి వి కూడా ఉంటే బాగుండేది. ఆ పేర్లు చెప్పి వీళ్ళు పెను సంచలనాలు సృష్టిస్తారు అన్నాడు. ఏంట్రా బాబు, పర్వాలేదు అయితే దీంట్లో మన పేరు ఎక్కడో జీ ఉండాలి అనుకుని చూస్తే ఏం చెప్పాడు లాస్ట్కి? కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, హాస్పిటల్లో చేరుతారు, పైల్స్ వస్తాయి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, కన్ను వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ చెప్పాడండి. పైల్స్ కూడా జాగ్రత్తకం ప్రకారం వస్తుందని నాకు తెలియదు. ఈయన చెప్పింది నాకు తెలుస్తుంది. నాకు పైల్స్ అనే వ్యాధి జాతకం ప్రకారం వస్తుందని తెలియదు నాకు. అది పరిస్థితి. ఈ రకంగా పిచ్చి పట్టిపోయి ఉన్నాడు. పెను సంచలనాలు అంటే ఇంకేదో గొప్పగా అమ్మో మన పేరుంది అనుకుని ఆనందంగా చూస్తున్నాను. దాంట్లో ఈ పేర్లన్నీ చదివి పైల్స్ కూడా ఆరోగ్యపరంగా వస్తుంది అనుకుంటున్నాను నేను. యాక్సిడెంట్ అవుతుంది, కార్లు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు, ఆపరేషన్లు జరుగుతాయి, బెడ్ రీడ్ అవుతారు, అవుతారు. పత్రికా విలేకరులు, టీవీ ఛానల్స్ ఉన్నవాళ్ళు నోటి దొరికి తగ్గించుకోవాలి, లేకపోతే కేసులు అవుతాయి, కోర్టులకు వెళ్తారు, ఉద్యోగాలు పోతాయి, మీ మీద రైట్స్ జరుగుతాయి, మీ ఆఫీసుల మీద రైట్స్ జరుగుతాయి. ఈయన చెప్పాడు. మరి నీ నోటి దొరికి ఎవరు తగ్గించాలి? నీకేం జరగవా? నీ నోరు పడిపోతే బాగుండు, గోల వదిలిపోతున్నా అసలు. లేకపోతే అనుక్షణం ఈయన చెప్పే నెగిటివ్లు వినలేక చచ్చిపోతున్నాం. తమిళనాడు ఒక హీరో విడాకులు ఇస్తాడు, ఇంకో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. నేను చెప్తున్నాను చూసుకోండి అంటాడు. ఒక్కటన్నా విడాకులు ఇవ్వకుండా మంచిగా ఉంటారని చెప్పాడండి ఏ రోజన్నా? విడిపోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ జాతకాల ప్రకారం కలుస్తారని చెప్పాడండి ఏ రోజున? అస్సలు చెప్పే పనే లేదండి ఇలా. అది అయిపోయిన తర్వాత ఆయన ఇంకోటి చెప్తున్నాడు. ఏమని అంటే, ఈ జాతకాలు చెప్పిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండి మీరు వైద్యాలు చేయించుకుంటూ శుభ్రంగా ఉండండి, ఇవి మాత్రం జూన్ దాకా పనికొస్తాయి, ఇలాగ చెప్తున్నాడు. ఎవరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి కలిసి వస్తాయి. వీళ్ళు చెప్పినంత వరకు మనకేం వచ్చేసి రాసులు కొరవు, మన అప్పులు తీరిపోవు, మన బాధలు తగ్గిపోవు. వీళ్ళు చెప్పనంత మాత్రాన అవేమీ సమసిపోవు. అనవసరంగా ప్రజల మైండ్ గేమ్తో ఆడుకుంటూ ఈ జ్యోతిష్యులు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది పరిస్థితి. దాంట్లో సి నక్షత్రం చింపు కూడా ఉండేసరికి దానికి కూడా ఆరోగ్య సమస్య అందుకే వచ్చిందేమో అనిపించింది నాకు. వేడి మూలంగానే జ్వరం వచ్చింది. వేడి వాడు అంటున్నాను ఏమనుకోమాకండి. ఈయనెవరండి అసలు చెప్పడానికి జ్యోతిష్యం? నెగిటివ్ చెప్పడానికి ఈయనెవరు? నెగిటివ్ మనం అంగీకరిస్తామా? తదాస్తు దేవతలు ఉంటారు కదా, నీకు ఆ మాత్రం తెలియదా బుద్ధి జ్ఞానం? మా జాతకం చెప్పే అర్హత నీకెవరిచ్చారు? నీకు దగ్గరికి వచ్చి ఎవరైనా పేపర్ ఇస్తే వాళ్ళకి జాతకం చెప్పమంటే చెప్పు, అంతవరకే. అంతేగాని నీ నోటికి వచ్చింది చెప్పి అనవసరంగా ఇబ్బంది పాలు చేయొద్దు. అది చింపుకు తగ్గిందా మర్యాదగా సరిపోతావు. నువ్వు దానికి ఏదైనా తగ్గ కొంచెం సీరియస్ అయిందనుకో, నేనే నీ మీద కోర్టులో పరువు నష్టం దావేస్తాను. ఇట్లా మా పేర్లు చెప్పి మా జ్యోతిషాలు చెప్పి మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడని. అది